హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈ మంత్ నుండి మనకి కంటిన్యూస్ గా నోటిఫికేషన్స్ వస్తాయి కాబట్టి మీరు టైం వేస్ట్ చేయకుండా జేఎస్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. నేను ఇవాళ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ప్రతిరోజు కొంచెం కొంచెం చదివిన 6 months తర్వాత అది పెద్ద ప్రోగ్రెస్ గా మారుతుంది. సక్సెస్ అనేది ఒక్క రోజులో రాదు, డైలీ కన్సిస్టెన్సీ వల్లనే వస్తుంది. ఈ రోజు ఇండియన్ పాలిటీలో హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చాప్టర్ అనేది స్టార్ట్ చేశానండి. ఇప్పుడు రాబోయే నోటిఫికేషన్స్ అన్నిటికీ జిఎస్ పేపర్ ఉంటుంది కాబట్టి మీరు టైం వేస్ట్ చేసుకోకుండా వెంటనే జిఎస్ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఈ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ని మనం 3 parts లో డివైడ్ చేసుకున్నాం అనుకోండి. ఈస్ట్ ఇండియా కంపెనీ రూల్ ఒకటి, బ్రిటిష్ క్రౌన్ రూల్ ఒకటి, ఇండియా ఇండిపెండెన్స్. ఇలా డివైడ్ చేసుకుంటూ చదివితే మనకి టాపిక్స్ అనేవి చాలా ఈజీగా అర్థమవుతాయండి. ఇది ఫస్ట్ డే కాబట్టి నేను ఓన్లీ ఈస్ట్ ఇండియా కంపెనీ రూల్ ఒకటే ఫినిష్ చేశాను ఈ సెషన్ లో. జిఎస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే, మొదట పాలిటీతో ప్రారంభించండి, ఓకేనా? ఎందుకంటే కాన్స్టిట్యూషన్, గవర్నెన్స్, రైట్స్, పార్లమెంట్ వంటి టాపిక్స్ చాలా ఎగ్జామ్స్ లో కామన్ గా వస్తుంటాయి. ఇప్పుడు నేను ఎం లక్ష్మీకాంత్ పాలిటీ బుక్ ఉంటుంది కదా, ఇండియన్ పాలిటీ, దాని ద్వారా నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకుంటూ చదువుతున్నాను అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ డేట్స్, యాక్ట్స్ అండ్ కాన్సెప్ట్స్ అన్నింటినీ మనం షార్ట్ నోట్స్ అనేది పక్కా రాసుకోవాలి. ఇది హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి మనము ఈ ఇయర్స్ అన్నిటిని క్రోనలాజికల్ ఆర్డర్ లో రాసుకుంటూ ప్రిపరేషన్ చేస్తే చాలా ఈజీగా అర్థమవుతుంది మనకి. అలాగే ఎక్కువ రోజు కూడా గుర్తుంటుంది.